చేయుటకు అందరూ సహకరించి ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందించగా ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. యగోపూర్వంకలు భువనేశ్వరి నగర్లో వెలిసినటువంటి భువనేశ్వరి ఆలయంలో నిన్నటి నుంచి అనగా దసరా మహోత్సవాలు నిన్నటి నుంచి ఆరంభమైనాయి. అప్పటి నుంచి 10 రోజులు నిత్యచండీతో పాటు వారాహి, ప్రత్యంగిర, సుదర్శనము, రుద్రహోమాలు, వాటితో పాటు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ దశమహావిద్యలు అనేటువంటి అప్రతిహతమైనటువంటి హోమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నట్టుగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతున్నాయి. ఈ దశమహావిద్యలు అనేటువంటి హోమ ప్రక్రియ మన సనాతన ధర్మానికి అత్యంత మూలప్రదమైనటువంటిది, ఆ ప్రతిబింబం లాంటిదన్నమాట. అలాంటి యోగకారకమైనటువంటి దశమహావిద్య హోమాలు చేయడం వల్ల మన రాష్ట్రము, మన దేశము, ఈ భూమండలానికి ఎంతో క్షేమకరము. పైగా దాని యొక్క శక్తి సమస్త ప్రజానీకానికి, పశుపక్షి, కీటక, మృగాదులకు అన్నిటికీ కూడా, వృక్షాలకు, వనాలకు అన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరం, ఆయుపట్టుగా ఉంటుంది. సర్వులు సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఇది చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు సాధారణంగా ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ ఆలయం చాలా 24 సంవత్సరాల నుంచి ఎంతో అకుంఠిత దీక్షతో నిర్మాణం జరుగుతోంది. ఇది ఇంతవరకు ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందేమో. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పూర్తి చేయాలని అనుకుంటున్నాను. ఇది పూర్తి అయితే మన ఉభయ రాష్ట్రాల్లోనే తలమానిక. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే 272 టన్నులు 32 అడుగుల ఆంజనేయ స్వామి అతి సుందరంగా చెక్కినటువంటిది. మన దేశంలో ఇది చాలా మొట్టమొదటిది అన్నట్టుగా ఈ స్థపతులు వీళ్ళందరూ చెప్పడమైంది. అటువంటి మహా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా 40 అడుగుల పీఠం మీద ప్రతిష్ఠించడం జరిగింది. ఇది మన రాష్ట్రానికే గర్వకారణము. మన ఆధ్యాత్మిక, మన సనాతన ధర్మానికి ఎంతో ఎంతో విలువ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాను నేను. మన ధర్మం ఎల్లప్పుడూ బాగా వృద్ధికి రావాలని, అందరూ ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగిస్తూ అందరికీ మంచి కలగాలనేటువంటి ఉద్దేశంతో నేను అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ అందరికీ మంచి జరగాలని చూడండి. మదనపల్లి పట్టణ ప్రజలకి భువనేశ్వరి అమ్మవారి ఆలయం యొక్క సందర్శించడం అనేది చాలా శరన్నవరాత్రులు అంటే అమ్మవారి దసరా ఉత్సవాలు ఏవైతే మనకు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి అలాగే మన మదనపల్లిలో వెలిసినటువంటి మన భువనేశ్వరి అమ్మవారు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఆలయం. ఇక్కడ మన మదనపల్లి కాకుండా చుట్టుపక్కల ప్రాంతమైనటువంటి ప్రతి ఒక్కరూ, ప్రజలు, ఇప్పుడు నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాణికి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికీ చేరాలని, ఆ భగవంతుడే ఇక్కడ వచ్చి అమ్మవారి రూపంలో మనకందరికీ మంచి సందేశాన్ని, మంచి ప్రతిదీ కూడా అందరికీ సంతోషంగా ఉండడం కోసం ఆశీస్సులు అందిస్తారు. ఈ దసరా ఉత్సవాల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సుల కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.